ఫ్రెండ్స్, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన ఫస్ట్ డే నుంచి యూట్యూబ్ లో ఫస్ట్ పేమెంట్ వచ్చేంత వరకు అసలు ఏమేమి ప్రాసెస్ ఉంటది? యూట్యూబ్ నుండి మనం ఫస్ట్ పేమెంట్ తీసుకోవాలి అంటే ఈ ప్రాసెస్ లో మనం చేయకుండా ఉండాల్సిన మిస్టేక్స్ ఏంటి అంటే అలాగే ఈ వీడియోలో మీకు 3 స్టెప్స్ స్ట్రాటజీ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఈ 3 స్టెప్స్ స్ట్రాటజీ అంటే ఏంటి? ఈ 3 స్టెప్స్ స్ట్రాటజీని కూడా మీరు ఫాలో అయినట్లయితే మానిటైజేషన్ దాకా చేరుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఈ వీడియో ఎవరైతే ఛానల్ స్టార్ట్ చేసి రన్ చేస్తున్నారో వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఈ వీడియో చూసిన తర్వాత ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి కూడా ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పబోయే ఇన్ఫర్మేషన్ ఏదీ తెలియకుండా మీరు ఛానల్ స్టార్ట్ చేశారే అనుకోండి, నెక్స్ట్ ఏంటి అనే డౌట్స్ మీకు వస్తాయన్నమాట. ఆ డౌట్స్ ఏవీ రాకుండా ఈ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ నేను కవర్ చేయబోతున్నాను. మరి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకుండా చూస్తున్నట్లయితే తప్పు కదా, లైక్ చేసేసేయండి. అదే చేత్తో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడైతే ఒక ఛానల్ ప్రమోషన్ అయితే చూసేద్దాం. మనకి ఫెస్టివల్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి కదా, సో ఏఎన్ఏఆర్ కలెక్షన్ వాళ్ళైతే ఫ్రెష్గా న్యూ స్టాక్ అయితే తీసుకొచ్చారు. వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే ప్రతి కలెక్షన్ ప్రీమియం హై క్వాలిటీతోనే ఉంటుంది. వీళ్ళ దగ్గర 3 పీస్ సెట్స్ విత్ హ్యాండ్ వర్క్ అండ్ అలాగే హాఫ్ శారీస్, మంచి డిజైనర్ నైటీస్, ఆల్ఫన్ నైటీస్, క్రష్ విత్ స్పన్, ఫ్రంట్ బ్యాక్ స్మాకింగ్ నైటీస్, ఇలా ప్రతి కలెక్షన్ రీజనబుల్ ప్రైస్తోనే సేల్ చేస్తున్నారు. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కూడా అవైలబుల్లో ఉంది. జెన్యూన్ పేజ్ ఏఎన్ఏఆర్ కలెక్షన్ పేజ్ని ఫాలో అయ్యి మీ ఆర్డర్స్ని ప్లేస్ చేసుకోండి. మరిన్ని డీటెయిల్స్ కోసం 6300457931 నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. డిస్క్రిప్షన్లో ఈ ఛానల్ డీటెయిల్స్ కూడా ఇస్తాను, చెక్అవుట్ చేయండి. లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ పాయింట్, మనం ఛానల్ క్రియేట్ చేయాలంటే మనకేం కావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మెయిల్ అనేది కావాలి. ఆల్రెడీ మన ఫోన్ అనేది ఒక మెయిల్ తో రన్ అవుతూ ఉంటది. ఇదే మెయిల్ తోనే చాలా మంది ఛానల్ క్రియేట్ చేసి కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఓకే, ఇలా ఎవరైతే ఇప్పుడు స్టార్ట్ చేసి ఆల్రెడీ కంటిన్యూ చేస్తున్నారో చేసేసుకోండి, నో ప్రాబ్లం, ఏ ప్రాబ్లం అయితే ఉండదు. కానీ ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైతే ఛానల్ క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో మీరు ఏం చేస్తారంటే మీ ఛానల్ కి పెట్టబోయే నేమ్ తోనే కొత్త మెయిల్ అనేది క్రియేట్ చేసుకొని మీరు కంటిన్యూ చేయండి. అఫీషియల్ గా చాలా బాగుంటది అనమాట. మెయిల్ క్రియేట్ చేసుకొని యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసే టైంలోనే బ్యాకప్ మెయిల్ కూడా ఇచ్చుకోండి. సెక్యూరిటీ పర్పస్ మీద మనకు ఫ్యూచర్ లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటదన్నమాట. ఇంకోటి, ఛానల్ స్టార్ట్ చేయగానే చాలా మంది షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఎస్, మనం షార్ట్ వీడియోసే అప్లోడ్ చేయాలి. బికాస్ మనకు అప్పుడు సబ్స్క్రైబర్స్ ఎవరు ఉండరు కాబట్టి షార్ట్ వీడియోస్ కి మంచి రీచ్ ఉంటది కాబట్టి ఎంతో కొంత సబ్స్క్రైబర్స్ వస్తారు. నెక్స్ట్, మనం ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసాం కాబట్టి మన ఛానల్ అప్పుడు అన్వెరిఫైడ్ ఛానల్ కింద ఉంటదన్నమాట. అంటే మనం కొన్ని ఫీచర్స్ ని అప్పుడు యూజ్ చేసుకోలేం. ఈ ఫీచర్స్ అన్లాక్ చేయాలి అంటే మనం ఫోన్ వెరిఫికేషన్ అనేది చేయాల్సి ఉంటది. ఒక SMS లేదా ఒక కాల్ ద్వారా మనకు 6 డిజిట్ కోడ్ అయితే రావటం జరుగుతుంది అనమాట. ఈ కోడ్ ను మనం ఎంటర్ చేసినట్లయితే ఫోన్ నెంబర్ మనం వెరిఫై చేసిన వాళ్ళం అవుతాం. అలా మన ఛానల్ అనేది వెరిఫై అవ్వటం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఏంటి అంటే 2 స్టెప్ వెరిఫికేషన్ కూడా చేసుకోండి. చాలా మంది 2 స్టెప్ వెరిఫికేషన్ చేసుకోకుండా ఉంటారు. ఈ 2 స్టెప్ వెరిఫికేషన్ ఏంటి, దీని వల్ల యూజ్ ఏంటి అంటే ఎవరైనా మన ఛానల్ వితౌట్ మన పర్మిషన్ లాగిన్ అయినప్పుడు కానీ, లాగిన్ అవ్వటానికి ట్రై చేయడానికి కానీ, హ్యాక్ చేయడానికి కానీ, మన ఛానల్ మీద అటాక్ చేయడానికి చూస్తున్నప్పుడు మనకు నోటిఫికేషన్ రావటం జరుగుతుంది అనమాట. అలా ఏవి జరగకుండా ఉండాలి అంటే మనం ఖచ్చితంగా 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటి అంటే ఇలా మనం కొన్ని వీడియోస్ పెట్టుకుంటూ వస్తాం. ఎంతో కొంతమంది మనకు సబ్స్క్రైబర్స్ అయితే వస్తారు. ఒక 50 సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత మనం లైవ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉంటే మనం లైవ్ చేసుకోవచ్చు అని చెప్పేసి చాలా మంది అయితే అడిగారు. 50 సబ్స్క్రైబర్స్ ఉంటే మనం లైవ్ అనేది చేసుకోవచ్చు. లైవ్ల ద్వారా కూడా వాచ్ టైం అనేది యాడ్ అవుతుంది. సో హ్యాపీగా లైవ్లు చేసుకోండి. కొంతమంది అంటూ ఉంటారు, అక్క 50 సబ్స్క్రైబర్స్ అయిపోయారు అయినా కూడా లైవ్ అనేది నాకు ఎనేబుల్ కావట్లేదు అని చెప్పేసి. యూట్యూబ్ కొంచెం ఒక 4-5 డేస్ బ్యాక్ ఉంటది అనమాట. వాచ్ టైం యాడ్ అవ్వటంలో కానీ, వ్యూస్ యాడ్ అవ్వటంలో కానీ. సో కొంచెం టైం పడుతుంది. ఒక 4-5 డేస్ అయితే మీరు వెయిట్ చేయండి. బికాస్ అక్కడ అన్సబ్స్క్రైబ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటది కదా. సో యూట్యూబ్ కి తెలియడానికి ఒక 4-5 డేస్ అయితే టైం పడుతుంది. మీరైతే వెయిట్ చేయండి. ఈ లైవ్ ఆప్షన్ మనకి ఎనేబుల్ అవ్వాలి అంటే 3 ప్రాసెస్ ఉంటాయన్నమాట. ఒకటి, వీడియో వెరిఫికేషన్ ద్వారా మనం లైవ్ అనేది యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి ఒక వ్యాలిడ్ ఐడి ఇచ్చి కూడా మనం లైవ్ అనేది ఎనేబుల్ చేసుకోవచ్చు. లేదా మనం ఆల్రెడీ ఈ పార్టీకే
అంటే ఈ 50 సబ్స్క్రైబర్స్ రాకముందుకే మనం ఆల్రెడీ కొంచెం షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేసి ఉంటాము. ఎంతో కొంత ఒకటో రెండో లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసినట్లయితే ఈ ఛానల్ హిస్టరీని బేస్ చేసుకొని కూడా మనకు లైవ్ అనేది యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది అనమాట. 24 అవర్స్ తర్వాత మనకు లైవ్ అనేది యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది అనమాట. 50 సబ్స్క్రైబర్స్ అయినా కూడా లైవ్ రావట్లేదు అని ఎవరైతే ఉన్నారో లైవ్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అని చెప్పేసి మన ఛానల్ అయితే ఆల్రెడీ నేను వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియో చూసి మీరు లైవ్ అనేది యాక్టివేట్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి 3 స్టెప్స్ స్ట్రాటజీ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా మంది ఏం మిస్టేక్ చేస్తూ ఉంటారంటే ఛానల్లో పెడితే ఓన్లీ షార్ట్ వీడియోస్ పెడుతుంటారు, లేకుంటే లాంగ్ వీడియోస్ పెడుతుంటారు. కొంతమంది అయితే ఓన్లీ లైవ్లే చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ ఒక్కొక్కరి ఛానల్లో ఒక అల్గారిథం అనేది షార్ట్ వీడియోస్ కి రీచ్ ఇవ్వటమా, లేకుంటే లాంగ్ వీడియోస్ వాళ్ళకి ఎక్కువ వ్యూస్ రావటమా, లైవ్ లకు రీచ్ ఇవ్వటమా అనేది ఒక్కొక్క ఛానల్లో అల్గారిథం అనేది డిఫరెంట్ గా ఉంటది. ఇక్కడ ఈ 3 స్టెప్స్ స్ట్రాటజీ అంటే ఏంటి అంటే మనం లాంగ్ వీడియోస్ చేయాలి, షార్ట్స్ చేయాలి, లైవ్లు చేయాలి. బికాస్ ఎక్కడ లక్ ఉంది, ఏ వీడియోస్ కి ఎలా రీచ్ అవుతుంది అనేది మీకు తెలీదు, నాకు తెలీదు. కాబట్టి మీరు ఈ 3 లాంగ్, షార్ట్స్, లైవ్లు ఈ 3 చేసుకుంటూ వెళ్తే ఏదో ఒకటి అంటే షార్ట్ వీడియోస్ కి మంచి రీచ్ వచ్చింది అనుకోండి, వీటి ద్వారా కూడా మనకు మానిటైజేషన్ అనేది అవ్వడం జరుగుతుంది. లేదా లైవ్ లకి ప్లస్ లాంగ్ వీడియోస్ కి రీచ్ ఉందా, ఇక్కడ నుంచి మనకు వాచ్ టైం కంప్లీట్ అయిందా అంటే ఇక్కడ మానిటైజేషన్ కి ఎనేబుల్ అవుతాం అనమాట. సో ఇలా మీరు ఈ 3 స్టెప్స్ స్ట్రాటజీని ఫాలో అవ్వండి. ఓన్లీ షార్ట్స్, ఓన్లీ లైవ్, ఓన్లీ లాంగ్ వీడియోస్ పెట్టకండి. ఎందుకంటే ఓన్లీ షార్ట్స్ పెట్టుకున్నా మీకు ఫ్యూచర్ లో రెవెన్యూ రావాలి అంటే లాంగ్ వీడియోస్ హెల్ప్ అవుతాయి. సో లాంగ్ వీడియోస్ రెవెన్యూ పర్పస్ మీద మనం కంటిన్యూ చేసుకోవాలి. షార్ట్స్ వచ్చేసి రీచ్, మన ఛానల్ మరింత రీచ్ రావాలి అంటే మన ఛానల్ కి షార్ట్స్ హెల్ప్ అవుతాయి. సబ్స్క్రైబర్స్ ఇంటరాక్షన్ అవ్వడానికి లైవ్లు హెల్ప్ అవుతాయి. ఇలా మనము ఈ 3ని సైమల్టేనియస్ గా బ్యాలెన్స్డ్ గా ఈ 3 చేసుకుంటూ వెళ్ళినప్పుడే మన ఛానల్ అనేది మంచిగా గ్రోత్ అనేది, రీచ్ అనేది పెరుగుతూ వస్తుందన్నమాట. నెక్స్ట్ 50 సబ్స్క్రైబర్స్ అయిపోయిన తర్వాత ఏంటి, 100 సబ్స్క్రైబర్స్ అవుతారు. అవునా, 100 సబ్స్క్రైబర్స్ అయిపోయిన తర్వాత మనకు కమ్యూనిటీ పోస్ట్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఈ కమ్యూనిటీ పోస్ట్ ద్వారా మనకేంటి యూజ్ అంటే, సపోజ్ ఇప్పుడు మనం ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తాం యూట్యూబ్ లో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్స్ వెళ్ళవు, కొంతమందికి వెళ్తాయి, కొంతమందికి వెళ్ళవు. ఇలా నోటిఫికేషన్స్ వెళ్ళినప్పుడు కమ్యూనిటీలో కూడా మన వీడియో షేర్ చేసినప్పుడు కమ్యూనిటీ ద్వారా కూడా మన వీడియోని చూసినప్పుడు వ్యూస్ వస్తాయి, వాచ్ టైం కూడా రావటం జరుగుతుంది అనమాట. ఇట్లా మీరు ప్రతి దగ్గర షేర్ చేసుకోవచ్చు అనమాట. ఇలా 100 సబ్స్క్రైబర్స్ అయిపోయిన తర్వాత మీకు కమ్యూనిటీ ఆప్షన్ అనేది రావటం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనకి మానిటైజేషన్ అనేది ఎలా ఎనేబుల్ అవుతుంది, 4000 వాచ్ అవర్స్ ప్లస్ 1000 సబ్స్క్రైబర్స్ ని మనం కంప్లీట్ చేసినప్పుడు మానిటైజేషన్ దాకా మనం వెళ్తాము. సో ఇక్కడ లాంగ్ వీడియోస్ ద్వారా, లైవ్ల ద్వారా మనకు 4000 వాచ్ అవర్స్ రావాలి. లేదా ఇక్కడ షార్ట్ వీడియోస్ ద్వారా మనకి 10 మిలియన్ వ్యూస్ అండ్ అలాగే 1000 సబ్స్క్రైబర్స్ అన్న రావాలి కదా. మినీ మానిటైజేషన్ అవుతుంది ఫస్ట్ ఎవరికైనా కూడా. ఈ మినీ మానిటైజేషన్ ఎప్పుడు అవుతుంది, దీని వల్ల యూజెస్ ఏంటి అనేది చెప్తాను చూడండి. ఫస్ట్ 500 సబ్స్క్రైబర్స్ 3000 వాచ్ అవర్స్ వస్తే మీకు లాంగ్ వీడియోస్ అండ్ అలాగే లైవ్ల ద్వారా మినీ మానిటైజేషన్ అవుతుంది. సేమ్ అలాగే షార్ట్ వీడియోస్ కి కూడా అంతే అనమాట. 500 సబ్స్క్రైబర్స్ అండ్ అలాగే ఇక్కడ 3 మిలియన్ వ్యూస్ రావాలి 90 days లో, అప్పుడు మీకు మినీ మానిటైజేషన్ అవుతుంది. మినీ మానిటైజేషన్ అయినప్పుడు మనకు డబ్బులు వస్తాయా ఏంటి యూజ్ అంటే, మినీ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మనకు మెంబర్షిప్స్, సూపర్ చార్ట్స్, సూపర్ స్టిక్కర్స్, సూపర్ థ్యాంక్స్ ఇవి ఎనేబుల్ అవుతాయి అనమాట. వీటి ద్వారా కూడా మన ఛానల్ కి మనీ అనేది జనరేట్ అవ్వటం జరుగుతుంది. అంటే ఈ మినీ మానిటైజేషన్ అయినప్పుడు మీరు చేసే వీడియోస్ కి మాత్రం రెవెన్యూ అనేది జనరేట్ కాదు, అప్పుడు యాడ్స్ పడవు. ఇన్ కేస్ పడినా మీకు అమౌంట్ అనేది వీడియోస్ పైన అప్పుడే రాదు. మరి ఎప్పుడు వస్తుంది మనకు మన వీడియోస్ పైన అమౌంట్ అంటే ఫుల్ మానిటైజేషన్ అవ్వాలి. ఇక్కడ ఇప్పుడు రిమైనింగ్ ఈ 1000 వాచ్ అవర్స్ ఉన్నాయి కదా, ఈ 1000 వాచ్ అవర్స్ ని కంప్లీట్ చేయాలి. ఇక్కడ ఈ 10 మిలియన్ వ్యూస్ రిమైనింగ్ వ్యూస్ కూడా ఉన్నాయి కదా, అవి కూడా మనకు 90 days లో వచ్చినప్పుడు ఫుల్ మానిటైజేషన్ అనేది అవ్వటం జరుగుతుంది అనమాట. ఇలా మానిటైజేషన్ అయినప్పుడు ఆ నెక్స్ట్ డే నుంచి మనకు రెవెన్యూ అనేది స్టార్ట్ అవ్వటం జరుగుతుంది. సో కొంతమందికి ఇంకో డౌట్ కూడా ఉంది, ఏంటి అంటే ఈ ముందు చేసి ఉంటాం కదా, ఈ 4000 వాచ్ అవర్స్ రీచ్ అవ్వటానికంటే ముందు చేసిన వీడియోస్ వేస్టా, వీటికి అమౌంట్ రాదా అని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉంటారు. ఇది మనం ఇంకా మానిటైజేషన్ దాకా వెళ్ళటానికి యూట్యూబ్ పెట్టిన కండిషన్, అది ఇంకా రూల్స్ అనమాట. దాన్ని మనం ఏం చేయలేం. అప్పటి వరకు అయితే ఆ వీడియోస్ కి మనీ అయితే రాదు. కానీ ఆఫ్టర్ మానిటైజేషన్ ఎవరైనా ఈ వీడియోస్
చూస్తే అప్పుడు ఈ వీడియోస్ కి మీకు అమౌంట్ అనేది జనరేట్ అవుతూ ఉంటది అనమాట. సో అలా మానిటైజేషన్ తర్వాత ఈ వీడియోస్ చూస్తే కూడా అప్పుడు మీకు ఈ వీడియోస్ కి కూడా అమౌంట్ అనేది రావటం జరుగుతుంది. సో ఇదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇలా మనకు ఇంకా మానిటైజేషన్ అయిపోయింది, రెవెన్యూ అనేది స్టార్ట్ అవుతూ ఉంటది. ఇలా రెవెన్యూ స్టార్ట్ అయిపోయి $10 ఎప్పుడైతే అయిపోతాయో అప్పుడు మనము ఐడి వెరిఫికేషన్ అనేది చేయాల్సి ఉంటది. ఈ ఐడి వెరిఫికేషన్ చేసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ ఐడి ఇవ్వాలి అంటే మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పటికే ఆల్రెడీ చాలా మందికి ప్రతి ఒక్కరికి కూడా ఒక ఐడి అనేది ఖచ్చితంగా ఉంటది. ఏ ఐడీలు మీ దగ్గర ఉండాలి అంటే ఖచ్చితంగా ఇప్పుడు నేను 4 చెప్తాను. ఈ 4 ఏదో ఒకటి ఉండాలన్నమాట. మీకు పాస్పోర్ట్ కానీ, ఓటర్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, లేదా పాన్ కార్డ్, ఈ 4 మీ దగ్గర ఏదో ఒకటి ఉండాలన్నమాట. ఖచ్చితంగా ఏదో ఒకటి. మీరు ఏ ఒక్క ఐడి అయితే ఇస్తున్నారో ఈ ఐడిలో ఉన్న నేమ్ ఏదైతే ఉంటుందో మీరు బ్యాంక్ అకౌంట్ కూడా ఇవ్వాల్సి ఉంటది కదా. మనకి డబ్బులు పడాలంటే బ్యాంక్ అకౌంట్ ఇచ్చినప్పుడే మనకు అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. ఈ పాన్ కార్డ్ కావచ్చు ఏదో ఒక ఐడి ఇచ్చినప్పుడు ఈ ఐడిలో ఉన్న నేమే మనం బ్యాంక్ డీటెయిల్స్ ఏదైతే ఇస్తున్నామో ఆ బ్యాంకులో కూడా మన డీటెయిల్స్ మ్యాచ్ అవ్వాలి, సేమ్ ఉండాలన్నమాట. సో ఇక్కడ ఐడి ఏదైతే ఇస్తున్నారో ఆ ఐడిలో ఉన్న నేమే యాజ్ ఇట్ ఈజ్ గా బ్యాంక్ అకౌంట్ లో కూడా ఉండాలన్నమాట. సో ఈ మిస్టేక్ లేకుండా మీరు చూసుకోండి. తొందర ఏమీ లేదు కదా. సో ఈ ప్రాసెస్ $100 మనం రీచ్ అయ్యే వరకు మనం ఈ పాన్ కార్డ్ కానీ ఏ ఐడి ఇస్తున్నామో ఐడిలో ఉన్న నేమ్ తోనే మీరు బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి. తొందర ఏమీ లేదు. ఇలా మీరు మిస్ మ్యాచ్ గా ఇస్తే మీరు ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సి ఉంటది. ఇలా మీకు ఎప్పుడైతే $10 అయిపోతాయో అప్పుడు మీరు ఒక ఐడి వెరిఫికేషన్ అనేది చేయాల్సి ఉంటది. ఈ ఐడి వెరిఫికేషన్ ఎలా చేయాలి అనేది కూడా మన ఛానల్లో వీడియో ఉంది, ఒకసారి చూడండి. మీకు ఏదైనా ఇలాంటి మానిటైజేషన్ ప్రాబ్లమ్స్ కానీ ఈ వెరిఫికేషన్ చేసేటప్పుడు ఏదైనా మీకు డౌట్స్ వచ్చినా అట్లా ఏమన్నా ఉన్నట్లయితే నాకు ఇన్స్టాగ్రామ్ లో కాంటాక్ట్ అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి బీగాని నాగజ్యోతి, డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ $10 అయిపోయిన తర్వాత ఇంకా రిమైనింగ్ 2 మనకి పెండింగ్ ఉంటాయి అనమాట. ఒకటి బ్యాంక్ డీటెయిల్స్, ఇంకోటి ట్యాక్స్ ఇన్ఫో. ఇందాక చెప్పాను కదా బ్యాంక్ డీటెయిల్స్ అని చెప్పేసి మనం ఏ ఐడి ఇస్తామో సేమ్ బ్యాంక్ డీటెయిల్స్ లో కూడా అదే నేమ్ ఉండాలన్నమాట. అండ్ ఇంకోటి బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు చాలా మంది ఏ బ్యాంక్ ఇస్తే బాగుంటది అని చెప్పేసి కొంతమంది అడిగారు అక్కడక్కడ. సో ఇండియా వైడ్ గా నేషనల్ బ్యాంక్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ HDFC కానీ, ICICI కానీ, SBI ఇలాంటివి మీరు ఇచ్చుకున్నట్లయితే ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీకు హ్యాపీగా యూట్యూబ్ సెండ్ చేసిన డేనే మీకు అకౌంట్ లో మనీ అనేది క్రెడిట్ అవ్వడం జరుగుతుంది అనమాట. లేదక్క ఈ బ్యాంక్స్ లో నాకు అకౌంట్ లేదు, వేరే బ్యాంక్స్ లో నాకు అకౌంట్స్ ఉన్నాయి అంటే కూడా మీరు హ్యాపీగా ఇచ్చుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. కానీ ఇక్కడ కొంచెం ఒక 1 day 2 day మనకు లేట్ గా మేబీ క్రెడిట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అదర్వైజ్ ఏ ప్రాబ్లం అయితే ఉండదు అనమాట. అండ్ ఇంకోటి కొంతమందికి ఈ డౌట్ కూడా ఉంటది, అసలు మనకి యూట్యూబ్ నుంచి మనీ ఎలా వస్తుంది అని చెప్పేసి. ఇక్కడ ఏంటి అంటే మన వీడియోస్ పైన పడే యాడ్స్ ని జనాలు ఎవరైతే చూస్తున్నారో యాడ్స్ చూసినందుకు మనకు యూట్యూబ్ అనేది డబ్బులు ఇవ్వటం జరుగుతుంది అనమాట. ఈ ఫస్ట్ పేమెంట్ కూడా ఎలా వస్తుంది, ఎప్పుడు మనకు యాడ్సెన్స్ లోకి డబ్బులు పంపిస్తారు అంటే మనకు ఏ మంత్ అన్నా తీసుకోండి. సపోజ్ ఈ సెప్టెంబర్ మంత్ తీసుకోండి. ఈ సెప్టెంబర్ మంత్ 30 లోపల అంటే ఈ నెల 30 అంటే 30 లోపల మనకు $100 కంప్లీట్ అవుతే ఆ నెక్స్ట్ మంత్ మనకు పేమెంట్ అనేది రావటం జరుగుతుంది. సో ఇక్కడ ఎలా అంటే ఈ నెక్స్ట్ మంత్ లో 9 కానీ 10, 11 ఈ 3 రోజుల్లో యాడ్సెన్స్ కి డబ్బులు పంపటం జరుగుతుంది అనమాట. డబ్బులు పంపి ఫైనాన్స్ చేస్తారు. మనకు వచ్చిన డాలర్స్ నుంచి ఒక $2-3 మనకు ట్యాక్స్ అనేది కట్ అవ్వటం జరుగుతుంది. ఇలా కట్ చేసుకొని 21 లేదా 26 ఈ 5 days లోపల మనకు పేమెంట్ అనేది క్రెడిట్ అవ్వడం జరుగుతుంది అనమాట. మనకు యూట్యూబ్ డబ్బులు పంపిన నెక్స్ట్ డేనే మనకు అప్పుడు ఆన్ ది స్పాట్ మెయిల్ అనేది పంపడం జరుగుతుంది అనమాట. చెక్ యువర్ రీసెంట్ పేమెంట్ అని చెప్పేసి ఇలా మనకు మెయిల్ వస్తుంది. డబ్బులు అనేది ఏ మంత్ అయితే $100 అయిపోతాయో ఆ నెక్స్ట్ మంత్ 21 లేదా 26 మధ్యలో మనకు పేమెంట్ అనేది రావటం జరుగుతుంది. సో ఇలా మనకు ప్రతి నెల 30వ తేదీ లోపల $100 అయిపోతే ప్రతి నెల అనేది పేమెంట్ అనేది రావటం జరుగుతుంది. సో ప్రతి నెల రాకుండా ఉంది అనుకున్నట్లయితే 2 నెలలకి ఏ నెలన్నా తీసుకోండి, లేదా 3 నెలలు 3 నెలలకు కలిపి $100 అయ్యాయా ఆ నెక్స్ట్ పేమెంట్ అనేది పడడం జరుగుతుంది. సో ఇలా ఉంటది ప్రాసెస్ మొత్తం. నెక్స్ట్ ట్యాక్స్ ఇన్ఫో అనమాట.
ఈ ట్యాక్స్ ఇన్ఫో చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో ఇక్కడ మనం పాన్ నెంబర్ ఇచ్చి మన అడ్రస్ అనేది ఇవ్వాల్సి ఉంటది. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఈ ఐడీస్ ఇవన్నీ ఎంతైతే కరెక్ట్ గా ఇస్తున్నామో అడ్రస్ కూడా అంతే కరెక్ట్ గా ఇవ్వాల్సి ఉంటది అనమాట. అడ్రస్ కూడా ప్రాపర్ గా ఉండేలాగా చూసుకోండి. సో ఇలా ఈ ప్రాసెస్, ఈ మానిటైజేషన్ చేసుకునేటప్పుడు, యాడ్సెన్స్ క్రియేట్ చేసుకునేటప్పుడు కానీ, అక్కడ ఐడి ఇచ్చేటప్పుడు కానీ, అండ్ అలాగే ఈ ఐడి వెరిఫికేషన్ $10 అయిపోయిన తర్వాత మనం ప్రాసెస్ చేసేటప్పుడు కానీ, ఈ ట్యాక్స్ ఇన్ఫో చేసేటప్పుడు, బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏ మిస్టేక్స్ చేసినా కూడా పెంట అవుతుంది. మీరు ఫస్ట్ నుంచి చేసుకుంటూ వచ్చిన కష్టం అంతా వృధా అవుతుంది అనమాట. అంటే మళ్ళీ కొంచెం రిస్క్ లో పడుతున్నట్లు అయిపోతుంది ఛానల్. మళ్ళీ మీరే సింపుల్ గా అయిపోయేదాన్ని చేతులారా ఏదో ఒకటి చేసుకున్న వాళ్ళు అవుతారు. సో చేసుకునేటప్పుడు చాలా క్లియర్ గా జాగ్రత్తగా చేసుకోవాల్సి ఉంటది. నెక్స్ట్ ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత మనకి 10K సబ్స్క్రైబర్స్ అవుతారు. అంటే మనం మానిటైజేషన్ దాటి ఇంతవరకు వచ్చామంటే అఫ్ కోర్స్ మనకు ఎంతో కొంత మంచి వ్యూస్ వచ్చింటేనే ఈడి వరకు రీచ్ అవుతాం. సో ఎప్పుడైతే మనకు 10K సబ్స్క్రైబర్స్ అయిపోయిన తర్వాత మనకు అఫిలియేట్ ప్రోగ్రామ్ అనేది మనం ఎలిజిబుల్ అవుతాం. మన ఛానల్ అంటే షాపింగ్ అనమాట. షాపింగ్ ఆప్షన్ 10K సబ్స్క్రైబర్స్ కి ఎలిజిబుల్ అవుతాము. సో అప్పుడు మనకి ఇన్కమ్ అనేది చాలా బెటర్ గా వచ్చే ఛాన్స్ ఉంటది. అంటే ఇంకొంచెం పుష్ ఉంటది ఇన్కమ్ సైడ్ లో, ఇన్కమ్ సోర్స్ అనేది పెరుగుతుంది. సో ఎవరైనా మన ప్రోడక్ట్స్, మన వీడియోలో చూపించిన ప్రోడక్ట్స్ ఎవరైనా బై చేసినప్పుడు మనకి ఇన్కమ్ అనేది వస్తూ ఉంటది. సో ఇక్కడ చాలా మంది ఇంకో మిస్టేక్ ఏం చేస్తుంటారంటే, అక్కడ నేను ట్యాగ్ చేశాను అది రిమూవ్ చేసేస్తుంది ఆటోమేటిక్ గా యూట్యూబ్, ఎందుకు అర్థం కావట్లేదు అంటూ ఉంటారు. ఈ ట్యాగ్ చేసేటప్పుడు మీరు ఈ వీడియోలో ఏదైతే చూపించుంటారో, ఏ ప్రోడక్ట్ గురించి మాట్లాడింటారో అది మాత్రమే ఇవ్వాలి. ఇప్పుడు సపోజ్ ఈ వీడియోలో ఏం కనిపిస్తున్నాయి, ఫ్లవర్ వాజు, సో ఇది మైక్, ఇలా కనిపిస్తున్నాయి. ఇవి మాత్రమే ఇవ్వాలి. ఇవి కాకుండా మీకు నచ్చినది కానీ రిలేటెడ్ గా కాకుండా వేరేది ఇచ్చారనుకోండి, అది తీసుకోదు. సో ఈ మిస్టేక్ చేయకుండా ఉండాలి. నెక్స్ట్ ఇంకా 100K అంటే 1,00,000 సబ్స్క్రైబర్స్. 1,00,000 సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత మన ఛానల్ కి సిల్వర్ ప్లే బటన్ అనేది రావటం జరుగుతుంది. నేను కూడా అంతవరకు రీచ్ అవ్వాలి, మీరు కూడా రీచ్ అవ్వాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు ఇప్పటికే ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది క్లియర్ గా అర్థమై ఉండాలన్నమాట. ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని, మీరు ఇలాంటి యూట్యూబ్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో, మీకు తెలిసిన యూట్యూబ్ క్రియేటర్స్, ఈ వీడియోని వాళ్ళకు షేర్ చేయండి. సో ఇన్ ద నెక్స్ట్ వీడియో, టేక్ కేర్, బై బై గైస్. అండ్ ఇంకోటి, కొంతమందికి ఈ డౌట్ కూడా ఉంటది, అసలు మనకి యూట్యూబ్ నుంచి మనీ ఎలా వస్తుంది అని చెప్పేసి. ఇక్కడ ఏంటి అంటే, మన వీడియోస్ పైన పడే యాడ్స్ ని జనాలు ఎవరైతే చూస్తున్నారో, యాడ్స్ చూసినందుకు మనకు యూట్యూబ్ అనేది డబ్బులు ఇవ్వటం జరుగుతుంది అనమాట. ఈ ఫస్ట్ పేమెంట్ కూడా ఎలా వస్తుంది, ఎప్పుడు మనకు యాడ్సెన్స్ లోకి డబ్బులు పంపిస్తారు అంటే, మనకు ఏ మంత్ అన్నా తీసుకోండి. సపోజ్ ఈ సెప్టెంబర్ మంతే తీసుకోండి. ఈ సెప్టెంబర్ మంత్ 30 లోపల, అంటే ఈ నెల ఆఖరి 30 అంటే 30 లోపల మనకు $100 కంప్లీట్ అవుతే ఆ నెక్స్ట్ మంత్ మనకు పేమెంట్ అనేది రావటం జరుగుతుంది. సో ఇక్కడ ఎలా అంటే, ఈ నెక్స్ట్ మంత్ లో 9 కానీ 10, 11 ఈ 3 రోజుల్లో యాడ్సెన్స్ కి డబ్బులు పంపటం జరుగుతుంది అనమాట. డబ్బులు పంపి ఫైనలైజ్ చేస్తారు. మనకు వచ్చిన డాలర్స్ నుంచి ఒక $2-3 మనకు ట్యాక్స్ అనేది కట్ అవ్వటం జరుగుతుంది. ఇలా కట్ చేసుకొని 21 లేదా 26 ఈ 5 days లోపల మనకు పేమెంట్ అనేది క్రెడిట్ అవ్వడం జరుగుతుంది అనమాట. మనకు యూట్యూబ్ డబ్బులు పంపిన నెక్స్ట్ డేనే మనకు అప్పుడు ఆన్ ది స్పాట్ మెయిల్ అనేది పంపడం జరుగుతుంది అనమాట. చెక్ యువర్ రీసెంట్ పేమెంట్ అని చెప్పేసి ఇలా మనకు మెయిల్ వస్తుంది. డబ్బులు అనేది ఏ మంత్ అయితే $100 అయిపోతాయో ఆ నెక్స్ట్ మంత్ 21 లేదా 26 మధ్యలో మనకు పేమెంట్ అనేది రావటం జరుగుతుంది. సో ఇలా మనకు ప్రతి నెల 30వ తేదీ లోపల $100 అయిపోతే ప్రతి నెల అనేది పేమెంట్ అనేది రావటం జరుగుతుంది. సో ప్రతి నెల రాకుండా ఉంది అనుకున్నట్లయితే 2 నెలలకి ఏ నెలన్నా తీసుకోండి, లేదా 3 నెలలకు కలిపి $100 అయ్యాయా, ఆ నెక్స్ట్ పేమెంట్ అనేది పడడం జరుగుతుంది. సో ఇలా ఉంటుంది ప్రాసెస్ మొత్తం.